ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో 10వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ మరొక లెవెల్ టాస్క్ ఇచ్చారు. ఆ లెవెల్ టాస్క్ ఏంటంటే గోస్ట్ టాస్క్. ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ నించోబెట్టి ఎవరైతే 3 టీమ్స్ గా ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరు ఈ టాస్క్ లో పార్టిసిపేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగానే దివ్య, తనుజ, రీతు వీళ్ళు ముగ్గురు పోటీ చేశారు. అయితే ఆ డార్క్ రూమ్ అంతా కూడా చాలా డార్క్ గా ఉంటుంది అంటూ యాక్టివిటీ ఏరియాని మొత్తం గోస్ట్ టీమ్ లాగా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భాగంగా రీతు పెద్ద తోపులాగా హౌస్ లోకి వెళ్ళింది, కానీ కొన్ని వస్తువులను నెతికి తేవాలి కాబట్టి అవేమి నెతక్కుండానే వచ్చేసింది రీతు. సో ఈ టాస్క్ లో రీతు ఓడిపోయింది. దివ్య కూడా హౌస్ లోకి వెళ్ళినప్పటికీ కూడా దివ్య కూడా భయపడిపోయి బయటకు వచ్చేసింది. కానీ చివరికి తనుజ మాత్రం తనకి భయం వేసినా కూడా ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా జంకకుండా ఎలాగైనా 10వ లెవెల్ టాస్క్ లోని విజయం సాధించి కెప్టెన్ గా అవ్వాలనే తపనతో మొత్తానికి ఏవైతే వస్తువులు ఉన్నాయో మొత్తం అన్ని వస్తువులను తీసుకొని బయటకు వచ్చేసింది. సో ఫైనల్ గా అయితే తనుజ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో విజయం సాధించింది. దీంతో తనుజకి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ తో హౌస్ లో ఎవరైతే కెప్టెన్సీ కంటెండర్ లో నుంచి ఒకళ్ళని తీసేయాలి. అయితే తనుజ తన టాస్క్ లో విన్నర్ గా నిలిచింది కాబట్టి తనకొచ్చిన పవర్ తోని నిఖిల్ ని టాస్క్ నుంచి తొలగించింది. మరి మీరేమంటారు? తనుజ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.